హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి రెసిపీలో ఎగ్ అండ్ మైదాతో స్వీట్గా ఉండే డైమండ్ బిస్కెట్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ బిస్కెట్స్ కోసం ముందుగా 1 కప్పు మైదాకి 1/2 కప్పు చక్కెర తీసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే 2 ఇలాచీ కూడా వేసుకొని మెత్తగా ఈ విధంగా పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మైదా, ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న చక్కెర పౌడర్ ఇందులో వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. మైదా ఒక 250 గ్రామ్స్ ఉంటుంది. ఈ 250 గ్రామ్స్ మైదాకి 2 ఎగ్స్ సరిపోతాయి. ఇందులో వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్స్తోనే పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ముందుగా ఈ పిండిని గరిటెతో ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. తరువాత చేత్తో అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ చపాతీ ముద్దలాగా గట్టిగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారా, చేత్తో పట్టుకున్నా కూడా పిండి చేతికి అంటుకోకుండా ఉండే విధంగా పిండిని ఈ విధంగా గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండిని గట్టిగా ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఆయిల్లో బిస్కెట్స్ డ్రీప్ ఫ్రై చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు పిండిని 2 భాగాలుగా డివైడ్ చేసుకొని చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోవాలి. మరి పలుచుగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఈ లేయర్ వచ్చేటట్టుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చాక్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా డైమండ్ షేప్లో కట్ చేసుకొని వేరొక ప్లేట్లో వేసుకోవాలి. డైమండ్ షేప్లోనే కాదు, రౌండ్గా అయినా మనకిష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారా, అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ డైమండ్ బిస్కెట్లని ఇందులో వేసుకొని 2 వైపులకు తిప్పుకుంటూ డ్రీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 10 to 12 మినిట్స్లో వేగిపోతాయి. 2 వైపులకి ఈ విధంగా తిప్పుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లో వేసుకోవాలి. చూసారా, ఎగ్గుతో తయారు చేసిన ఈ బిస్కెట్లు వేసిన ఇవి తీసేటప్పుడు ఆయిల్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఆయిల్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనం పిండి కలుపుకునేటప్పుడు గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే ఆయిల్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే ఎగ్గు దీనిలో స్ప్రెడ్ అయ్యి ఆయిల్ అంతా బ్లాక్గా అవుతుంది. ఇంతేనండి, ఎగ్ అండ్ మైదా స్వీట్ డైమండ్ బిస్కెట్స్. మీరు కూడా ఒకసారి ఈ స్వీట్ డైమండ్ బిస్కెట్స్ ట్రై చేయండి. మైదా బదులు గోధుమ పిండన్నా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.